ప్రాక్టికల్ రీజనింగ్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఇక్కడ ఈ పిక్చర్‌లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అడిగాడు. సో, మనకి ఈ 3 పిక్చర్‌ని మనం మైండ్‌లో ఫిక్స్ చేసాం కాబట్టి దీంట్లో 8 ఉంటాయి, దీంట్లో 12 ఉంటాయి, దీంట్లో 16 ఉంటాయి. సో, మనకి ఈ పిక్చర్ ఇచ్చాడు. సో, దీంట్లో ఏమవుద్ది మనకి 12 ట్రయాంగిల్స్. 12 ప్లస్ 12 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 5. సో, ఆన్సర్‌ని మీరు ఇలా వేయగలిగితే ఈజీగా చేసేయొచ్చు. ఈ 12 అంటే దీంట్లో ఒక 12, 2 12. ఈ 2 ఏందంటే పెద్ద ట్రయాంగిల్స్ పెద్దయి 2 ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. చూడండి 2 యాడ్ అవ్వటం వల్ల పెద్ద ట్రయాంగిల్స్ 2. తర్వాత చిన్న ట్రయాంగిల్స్ ఈ 2. ఓకేనా? ఈ 5 ఏంటంటే రైట్ సైడ్ 5, లెఫ్ట్ సైడ్ 5. చూడండి దీంట్లో 3 ఉంటాయి. ఇదిగోండి ఇదొకటి 4 యాడ్ అవ్వటం వల్ల 5. ఓకేనా? సో రైట్ సైడ్ 5, లెఫ్ట్ సైడ్ 5 మొత్తము మనం యాడ్ చేసుకుంటే 38. కంటికి కనబడకుండా 38 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఈజీ. 12 ప్లస్ 12 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 4. సింప్లిఫికేషన్ ప్రాబ్లం ఎలా? చూడండి ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు. 4848 డివైడెడ్ బై 24 ఇంటూ 11 మైనస్ 222. చూడండి ఇక్కడ మనం క్యాన్సిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా 24 టేబుల్ క్యాన్సిలేషన్ నేను మీకు ఇచ్చాను. ఇక్కడ పొరపాటును కూడా మీరు క్యాన్సిలేషన్ తప్పు చేయొద్దు. 24 టేబుల్ డైరెక్ట్ చేసుకుంటే మీరు 24 2s are 48, 24 0s are 0, 24 2s are కాబట్టి 202 202 వచ్చింది అనమాట. ఓకేనా? 202 ఇంటూ చూడండి 202 ఇంటూ 11 మైనస్ ఇక్కడ మనం బర్డ్ మాస్ రూల్ ప్రకారం ఇంటూనే చేయాలి. మనం ఏది పడితే అది చేయడానికి లేదు. కాబట్టి ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే చూడండి 2222 మైనస్ 222. దీన్ని మనం మైనస్ చేస్తే 2000. సో ఆన్సర్ ఈజ్ 2000. ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఓకేనా? ఈజీ. సో ఇక్కడ మన క్యాన్సిలేషన్ మాత్రం అందుకే మీకు ఇచ్చాను వివరంగా. క్యాన్సిలేటర్ 202. ఓకేనా? ఆర్ఎస్ అగర్వాల్ నుండి మాత్రమే ఇవ్వబడుతుంది. మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఇక్కడ -9 ఇంటూ +3 అని అర్థం. ఏమి లేకపోతే ఇక్కడ మనకి +3 అని అర్థం. ఇంటూ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు సింబల్స్ని ఇంటూ చేయాలి. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనస్. ఓకే? మైనస్ 3 9s are లేదా 9 3s are 27. సో ఆన్సర్ ఈజ్ -27. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం లేకపోతే +9 ఇంటూ -3. సో ముందు మనము సింబల్స్ని ఇంటూ చేయాలి. చూడండి ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 9 3s are 27. సో ఆన్సర్ ఈజ్ -27. భిన్నాలు మరియు దశాంశాలు చాప్టర్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఇంటూ చేయటం. ఇంటూ అంటే చూడండి ఇక్కడ ఎంత ఇచ్చాడు. 211.02 చూడండి 211.02 ఇంటూ 4 అంటే ఇంటూ చేయాలి. మీరేం చేయాలంటే ఫస్ట్ అసలు పాయింట్ సంగతి మర్చిపోండి. పాయింట్ని తీసివేసి ఇంటూ 4తో ఇంటూ చేయండి. పాయింట్ మనకు అనవసరం. 4 రెళ్ళు 8, 4 2s are 8, 4 0s are 0, 4 0 0, 4 1 4, 4 1 4, 4 రెళ్ళు 8. పాయింట్ ఎక్కడ పెట్టాలంటే పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి, బ్యాక్ నుంచి అన్ని ప్లేసుల తరువాత 2 ప్లేసుల తర్వాత పాయింట్ పెట్టాలి. ఆన్సర్ ఈజ్ 844.08. ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. డిస్టెన్స్ ప్రాబ్లమ్ను ఈజీ చూడండి. ఒక కారు 12 నిమిషాలలో 10 కిలోమీటర్లు పోతుంది. దాని వేగము 5 km/h తగ్గితే అదే దూరాన్ని పోవడానికి పట్టు కాలము ఎంత? చూడండి కాలము ఈజ్ ఈక్వల్ 12 నిమిషాలు అంటే 12/60 గంటలు. దూరము ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్లు అయితే వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము వేస్తే ఎంత వచ్చింది? 50 km/h km/h. దాంట్లో 5 km/h తగ్గితే అన్నాడు. చూడండి 2 దూరాలు సమానము కాబట్టి ఇక్కడ దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము 12 నిమిషాలు ఇంటూ వేగము 50 km/h. ఇక్కడ మనకు కాలము తెలీదు. ఇంటూ 5 km/h తగ్గితే అంటే 45 km/h. ఈ 45 తీసుకొచ్చేస్తే 12 ఇంటూ 50 డివైడెడ్ బై 45 ఈజ్ ఈక్వల్ టు కాలము. చూడండి 5 ఏకం 5 10, 5 9, 3 ఏకం 3 4 అంటే 40/3 నిమిషాలు. సో ఆన్సర్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాలము ఈజ్ ఈక్వల్ టు 13/1/3 నిమిషాలు. సో ఆన్సర్ ఈజ్ 13/1/3 నిమిషాలు.